ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. డాక్టర్ గారు, ఇప్పుడు తనకి ఎలా ఉంది? బానే ఉంది కదా? ప్రస్తుతానికి బానే ఉందండి, కానీ ఇలాంటివి రిపీట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఏమంటున్నారు డాక్టర్? అవునండి, తను ఓవర్ టెన్షన్ ఫీల్ అవ్వడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇదే రిపీట్ అయితే ఫ్యూచర్లో తను కోమాలకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. డాక్టర్, మా అక్కకేం కాకూడదు. తనకేం కాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. చెప్పండి డాక్టర్, తనకేం కాకుండా ఉండాలంటే మేమేం చేయాలో చెప్పండి. ఏం చెప్పినా చేస్తాము. పెద్దగా ఏమీ చేయనవసరం లేదండి. కాకపోతే తను ఎక్కువగా టెన్షన్ పడే విషయాలు కానీ కంగారు పడే విషయాలు కానీ చెప్పకూడదు. మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉండేలా కేర్ తీసుకోవాలి. ఇలా జరగడం తనకి రెండోసారి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. అలాగే డాక్టర్, ఇక నుంచి మా అమ్మని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం. ప్రస్తుతానికి మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. మళ్ళీ ఇలా రిపీట్ అయితే ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. వస్తానండి. మంచిది. ఆదిత్య, నువ్వు వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుంటా. అలాగే పదండి డాక్టర్. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అవును బామ్మ, ఉత్సవాలు జరిపించడానికి తెచ్చిన అమ్మవారి నగలు ఇప్పుడు కనిపించడం లేదు. కానీ ఇంట్లోనే పెట్టిండన్నారు కదా ఆదిత్య. ఇంట్లో పెట్టిన నగలు బయట వాళ్ళు ఎవరు తీస్తారు? అవును బాబు, ఆ పని ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారనిపిస్తుంది బాబు. కరెక్టే కావచ్చు బాబాయ్, కానీ ఎవరు చేశారో ఎలా తెలుస్తుంది? ఒకసారి ఇలాగే లీలా అక్క మీద నిందలు వేస్తే ఏం జరిగిందో చూసాం కదా. ఆధారాలు లేకుండా ఎవరిని దోషం చేయకూడదు. అవును బాబాయ్, శ్వేత కరెక్ట్గా చెప్పింది. ఆధారం లేకుండా ఎవరిని తప్పు పట్టలేం, అలాగని సైలెంట్గానూ ఉండలేము. కానీ ఆ పని చేసింది ఎవరో తెలియకుండా అమ్మవారి నగలు ఎలా పట్టుకుంటావమ్మా? పట్టుకోవాలి బామ్మ, ఎలాగైనా పట్టుకొని తీరాలి. అవి కేవలం డబ్బు నగలు మాత్రమే కాదు, మా అన్నయ్య పరువు, అమ్మవారి ప్రతిష్ట. ఆ నగలు మన చేతికి వచ్చాకే ఇలా జరిగిందని నలుగురికి తెలిస్తే అన్నయ్య తలెత్తుకొని తిరగలేడు. అన్నయ్య ఊరి జనాల ముందు తలదించుకోవద్దు అంటే ఎంత కష్టమైనా ఆ దొంగని పట్టుకొని తీరాలి.
బావా ఒక్క నిమిషం. తీసుకో బావా. ఏంటి శ్వేత ఇది? అక్క నా కోసం దాచిన పాలసీ డబ్బులు బావా. ఈ రోజు ఇదే డబ్బు అక్క కుటుంబం పరువు కాపాడడానికి పనికొస్తాయి అంటే అంతకంటే ఇంకేం కావాలి? తీసుకో బావా. వద్దు శ్వేత, నువ్వు చాలా పెద్ద మనసుతో ఆలోచించి నాకు సాయం చేయాలనుకున్నావు. అదే నాకు చాలు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. అదేంది బాబు, శ్వేత డబ్బిస్తానంటే వద్దంటున్నావేంది? ఎంతో కొంత పనికొస్తుంది కదా, తీసుకో. తీసుకో ఆదిత్య బాబు. లేదండి, నేను ఆలోచిస్తుంది డబ్బు గురించి కాదు, కిరీటం గురించి. తరతరాలుగా వస్తున్న కిరీటం ఈరోజు మన కారణంగా కనిపించకుండా పోయింది. డబ్బంటే ఏదో రకంగా సర్దొచ్చు, కానీ ఆ కిరీటాన్ని ఎలా తిరిగి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. రేపట్లోగా వాటిని తిరిగి తీసుకురాకపోతే ఊరి జనాలందరూ పంచాయతీ పెట్టిస్తా అంటున్నారు. పంచాయతీ పెట్టకముందే వాటిని మనం కనిపెట్టాలి. అన్నయ్య పరువుని కాపాడాలి. యాండి, అమ్మవారి నగల గురించి ఆలోచిస్తున్నారా? అవును మహాలక్ష్మి, ఇటు చూస్తే గడువు దగ్గర పడుతోంది, అటు చూస్తే ఆ డబ్బు నగలు ఏమయ్యాయో, ఎవరు దొంగిలించారో ఇంకా తెలియలేదు. ఏం చేయాలో, ఎలా వాటిని తీసుకురావాలో అర్థం కావటం లేదు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ అమ్మవారే ఉన్నారు. అంతా మంచే జరుగుతుంది. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. ఏంటిలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చావాణ్ణి కదా. లేదండి, ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్, అందుకే నేనే మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి విషయం? మీ మీద పక్కూరి వాళ్ళు చీటింగ్ కేసు పెట్టారు. ఏంటండి మీరనేది? నా మీద చీటింగ్ కేసు పెట్టడం ఏంటి? అవునండి, అమ్మవారి జాతర కోసం ఊరి వాళ్ల దగ్గర జమ చేసిన చందా డబ్బులు, అమ్మవారి నగలు మీ ఇంట్లో ఉంచమని పెడితే వాటిని మీరు కొట్టేసి పోయినట్టు డ్రామా ఆడుతున్నారని మీ మీద కేసు పెట్టారు. మీరెలాంటి వారో నాకు బాగా తెలుసు, కానీ చట్టం ముందు అందరూ సమానమే కదా. అందుకే వాళ్ల కేసు యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ముందుగా ఒకసారి ఈ విషయం మీకు చెప్పడం మంచిదని వచ్చాను. ఎఫ్ఐఆర్ కాకముందే వాళ్లతో మాట్లాడి కాంప్రమైజ్ చేసుకోండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది.
వస్తానండి. మంచిది ఎస్ఐ గారు. చెక్. అబ్బా మళ్ళీ ఓడిపోయాను సార్. రేయ్ అన్నయ్య గెలిచాడు మళ్ళీ. హే సంపత్, ఆగండ్రా. ఏంటాదిచ్చా ఇలా వచ్చావు? నీ ఆర్గానిక్ షాప్ అమ్మేయడానికి వచ్చావా? నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. ఎందుకంటే నేనిచ్చిన ఆఫర్ అలాంటిది. మరి రాకుండా ఏం చేస్తావు? పోనీలే, ఎలా వస్తే ఏంటి, వచ్చావు, కూర్చో. ఏ రాజేందర్, వెళ్ళా డబ్బులు తీసుకురా. నేనొచ్చింది ఆర్గానిక్ షాప్ అమ్మేయడానికి కాదు. మరి ఇంకెందుకు వచ్చావు? పోయిన అమ్మవారి నగల్ని తీసుకెళ్లడానికి వచ్చాను. ఏంటాదిచ్చా, ఏం మాట్లాడుతున్నావు? అమ్మవారి నగలు నా దగ్గర ఎందుకుంటాయి? ఉంటాయి, ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఆ నగల్ని డబ్బుని దొంగతనంగా తీసుకొచ్చింది నువ్వే కాబట్టి. ఆదిత్య, మైండ్ యువర్ టంగ్. నీ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి? అవసరం ఉంది కాబట్టి చేశామంటున్నాను. నేను ఎంతకీ ఆర్గానిక్ షాప్ అమ్మట్లేదు కాబట్టి, దాన్ని నీ సొంతం చేసుకోవాలంటే నేను అమ్ముడు పోను కాబట్టి దొంగదారిలో దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు. కానీ నీ ప్రయత్నాలేవీ ఫలించవు. మర్యాదగా వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? అయినా ఆ నగలు నేనే కొట్టేశానని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నేను తీసుకురావడం నువ్వు చూసావా? పోనీ ఎవరైనా నేను దొంగిలించానని చెప్పారా? చెప్పాదిచ్చా, చెప్పు. ఏ ఆధారం నీ దగ్గర ఉందని నన్ను దొంగ అంటున్నావో చెప్పు. చూడు, ఇది మా అన్నయ్య పరువుకి సంబంధించిన విషయం. దాంతో ఆటలాడొద్దు సంపత్. నీకు నాకు మధ్య మా కుటుంబాన్ని, మా కుటుంబ పరువుని లాగొద్దు. మర్యాదగా నగలు తెచ్చివ్వు. రేయ్, ఏంట్రా నీకిచ్చేది? నీకేమన్నా చెవుడా? ఒకసారి చెప్తే అర్థం కదా? ఆ నగలు నేను దొంగతనం చేయలేదంటే వినవేంటి? నువ్వు ఇలా అడిగితే ఎందుకు ఇస్తావురా? నిన్ను ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. బావుగారు, ఇప్పుడేం చేద్దాం? మనం ఆ నగల్ని ఎలా పట్టుకోగలుగుతాం?
ఇంకా మనం పట్టుకునేంత టైం లేదమ్మా. పోలీసులే మనల్ని పట్టుకెళ్లే టైం వచ్చింది. ఏంటండి ఆ మాటలు? మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు? మీరేం వాటిని దొంగిలించలేదు కదా? అవును బావగారు, ఎవరో దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇందాక ఎస్ఐ గారు ఏం చెప్పారో మీరు విన్నారుగా. చెప్పుండొచ్చు అన్నయ్య, కానీ నిన్ను తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటామా? అవునన్నయ్య, అవసరమైతే వాళ్ళందరితో గొడవకు దిగుతాం, కానీ నిన్ను మాత్రం ఎక్కడికి వెళ్ళనివ్వం. వద్దు వీరేంద్ర. ఒకవేళ పోలీసులు నన్ను నిజంగానే అరెస్ట్ చేసినా మీరెవరూ తొందరపడుతూ. అదేంటన్నయ్య, ఏ కారణం లేకుండా నేను తీసుకెళ్తుంటే మేమందరం చూస్తూ ఊరుకోవాలా? తప్పదురా ప్రకాష్. కొన్నిసార్లు మన మౌనమే మన ఆయుధం అవుతుంది. మంచికి శత్రువులు ఎక్కువ అంటారు. మన అమ్మవారికి ఈ ఊరికి చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక ఇలా ఎవరో కావాలనే చేసుంటారు. కానీ ఏం పర్వాలేదు, అతి త్వరలోనే ఈ పని చేసిందెవరో తెలిసిపోతుంది. లేదు బావగారు, మనము తప్పు చేశాము. ఏంటమ్మా నువ్వు అనేది? మనం తప్పు చేయడం ఏంటి? అవును బావగారు, ఆ నగలు కిరీటం పోయిన వెంటనే మనమే వెళ్లి పిటిషన్ ఇచ్చుంటే అసలు పరిస్థితి ఇంత దాకా వచ్చేదే కాదు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగలిగారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు లీలా, జరగబోయే దాని గురించి. ఏం చేద్దామో ముందు దాని గురించి ఆలోచిద్దాం. కేశవ్ గారు, కేశవ్ గారు, ఏమండి కేశవ్ గారు, అమ్మవారి కిరీటం డబ్బు ఎవరు తీశారో తెలుసుకున్నారా? ఇక తెలుసుకునే ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే మా అందరికీ అర్థమైంది అవి కొట్టేసింది మీరే అని. నేను వద్దు అంటున్నా, కేశవ్ గారు ముద్దు అన్నారు. చివరికి ఏమైంది? దొంగల చేతికి తాళాలిచ్చాం, అంతా దోచేశాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు మంచివారో ఎవరు ముంచేవారో? అన్నయ్య గారు, ఆయన ఎలాంటివారో, ఆయన మనస్తత్వం ఎలాంటిదో మీకు బాగా తెలుసు కదా. ఆయన 10 మందికి పెట్టేవాళ్లే గాని ఇంకొకళ్ళది తినాలనుకునేవాళ్ళు కాదు. అన్ని తెలిసిన మీరే ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నయ్య గారు. ఎవరు ఎలాంటి వారో చెప్పాల్సింది మనం కాదు చెల్లెమ్మా, పోలీసులు. అదిగో పోలీసులు వస్తున్నారు. ఎస్ఐ గారు, ఇంకా డిస్కషన్లు అనవసరం. ఆయన అరెస్ట్ చేసి నిజం మీ పద్ధతిలో కక్కించండి. ఏంటి కక్కించేది? మా అన్నయ్య దొంగతనం చేయడం నువ్వు చూసావా? ప్రకాష్, ఏం మాట్లాడుతా నీకు చెప్పాను కదా. అది కాదన్నయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా, యాక్టింగ్ ఎవరికి వాళ్ళు ఇరగదీసేస్తున్నారు. ఒకళ్ళు దొంగలిస్తే ఇంకొకరు దాన్ని సమర్థిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది కేశవ్ గారు. చూడండి లోకనాథ్ గారు,
మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, కానీ నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ఎస్ఐ గారు, ఇంకా ఏంటండి చూస్తున్నారు? తీసుకెళ్ళండి. అన్నయ్య గారు, మీకు దండం పెడతాను అన్నయ్య గారు. ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళదు. ఆయన ఏ తప్పు చెయ్యలేదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాం కాబట్టే మీకు 2 రోజులు టైం ఇచ్చాం. ఇంకా అర్థం చేసుకునేంత పెద్ద మనసు మాకు లేదు చెల్లెమ్మా. ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఆగండి అన్నయ్య, వద్దని చెప్పండి అన్నయ్య. అరెస్ట్ చెయ్యొద్దని చెప్పండి అన్నయ్య. ఆయన ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ దయచేసి ఆయన్ని తీసుకెళ్ళొద్దని చెప్పండి. మీరు చెప్పండి అన్నయ్య. కావాలంటే మీ నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదక్కా. బావగారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నారాయణ, అమ్మవారి నగలు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. మొన్న మీకు పెళ్ళైంది కదా, అయితే అని అంత అమాయకంగా అడుగుతున్నావేంటక్కా? బావగారు నువ్వు కలిసి హనీమూన్కి వెళ్ళాలి కదా. అన్నయ్య వదినలకి హనీమూనా? ఈ ఐడియా ఏదో కొత్తగా ఉన్నట్టుందే. పిల్లలు చేసుకోవాల్సిన హనీమూన్ని తల్లిదండ్రులు చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది. మహాలక్ష్మి, వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు కదా, సరే అంటే సరిపోతుంది కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.